Hello guys, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఈ రోజు వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే కపుల్ స్పెషల్స్ డే. సో అందుకే ఈ రోజు మా విహాన్ కూడా చేసింది. విహాన్ హాయ్ అందరికి. హలో అను విహాన్. హలో హాయ్. హాయ్. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసేది ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా కంటెంట్ నచ్చితే గివ్ ఇట్ అ లైక్. సో నేనైతే నా వ్యాలంటైన్ కి స్పెషల్ చేయడానికి కేక్ ప్రిపేర్ చేస్తున్నాము. బర్త్డే అయితే ఒకరికొకరం సర్ప్రైజ్ చేసుకోవచ్చు, బట్ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇద్దరు ఎఫర్ట్స్ తోని కేక్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. సో నేనైతే ఈరోజు లైక్ కేక్ లో ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయబోతున్నాను. లెట్స్ సీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. సో వితౌట్ ఓవెన్ అండ్ ఇంకా ఏమంటారు సాల్ట్ వేస్ట్ చేసి గ్రిల్లింగ్ అట్లా కాకుండా డైరెక్ట్ ప్యాన్ మీదనే కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా తెలియాలి అది. సో నేను ఆల్రెడీ నేను ఎవ్రీథింగ్ నోట్ డౌన్ చేసేసుకున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేసి. సింపుల్ గా క్విక్ గా అయిపోవాలి. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నా కేక్ ఏమవుతుందో నాకు తెలీదు, బికాస్ డైరెక్ట్ ప్యాన్ మీద చేస్తున్నాను కదా ఫస్ట్ టైం. సో అందుకే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఒకవేళ నేను ఆల్రెడీ బేకింగ్ అయితే లైక్ ఓవెన్ లో అయితే మాత్రం 100% చెప్పగలుగుతా, బట్ దీంట్లో నాకు తెలీదు. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. టుడే వ్యాలంటైన్స్ డే మనం కలిసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సెలబ్రేట్ చేసుకుని? సో ఆల్మోస్ట్ ఫ్రమ్ 2011. సో మేమైతే వ్యాలంటైన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో 2011 లో మాకు పరిచయం. ఆల్మోస్ట్ లైక్ 14 years. యా. ఎవ్రీడే మనం ఇంత స్పెషల్ చేసుకోవాలంటే టు బి ఫ్రాంక్ అవ్వదు నిజం చెప్పాలంటే. అట్లీస్ట్ ఇలాంటి మూమెంట్స్ ని కొంచెం టైం తీసుకొని ఆర్ ఎల్స్ ఇలాంటి మూమెంట్స్ ని కొంచెం మన ఏమంటారు ప్రీవియస్ అయిన మెమరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ అట్లా హ్యాపీగా ఎట్లయినా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే ఇలాంటి మూమెంట్స్ అస్సలకే వదలను. ఏదో ఒకటి నాకు తోచినంత, పృథ్వీకి కూడా తనకు తోచినంత ఎంతో అంత కొంచెం ఒక్కొక్క లైక్ ఆపోజిట్ పార్ట్నర్ కి హ్యాపీ ఫీల్ చేపియాలి, స్పెషల్ చేపియాలని చెప్పేసి ఈ ఏమంటారు మా ట్రై అంతే. సో అలా మేమైతే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీని తర్వాత మళ్ళా పృథ్వీ నాకు డిన్నర్ డేట్ కి తీసుకెళ్తున్నాడు. అది కూడా సర్ప్రైజ్ కంచన్కి. ఎక్కడికి ఏంటని ఇంకా చెప్పలేదు, నేను తీసుకెళ్తున్నా అని చెప్పిన, బట్ ఏ ప్లేస్ కి వెళ్తున్నాం ఇంకా అంతా తెలియదు తనకి. పృథ్వీకి నా గురించి తెలుసు, ఫుడ్ లో నేను అసలుకే కాంప్రమైజ్ అవ్వను, టేస్ట్ విషయానికి అయితే నెవర్. సో అవన్నీ పృథ్వీ కొంచెం పెట్టుకొని కొంచెం ఏమైనా తేడా వచ్చినా వాళ్ళని తినను అనేస్తే డైరెక్ట్. ఎన్నోసార్లు అనుకుంటా నెక్స్ట్ టైం ఇలాంటి ఛాన్స్ తీసుకోవద్దు అనుకుంటారు, మళ్ళీ ఎందుకు అనిపిస్తా ఉంటది అనమాట. ఉన్న చిన్న లైఫ్ కదా పోనీలే అని చెప్పేసి అనిపిస్తా ఉంటది ఇంకా. సో అట్లా ఉంటాం కదా. లైక్ ఎస్పెషల్లీ కుకింగ్ వచ్చిన వాళ్ళకి కొంచెం అటు ఇటు ఉంటే మాత్రం అస్సలు తినలేరు. కుకింగ్ రాని వాళ్ళకి నాకు తెలిసి ఏం పెట్టినా కూడా బానే ఉంటది అని అనిపిస్తుంది. కొంచెం తిక్కుంది, దానికి లెక్కుంది. చలో కేక్ ప్రిపేర్ చేద్దాం, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అండ్ లైక్ మెయిన్ గా ఇలాంటి ఈవెంట్స్ కి లైక్ ఐ మీన్ లైక్ బర్త్డేస్ కానివ్వండి, లేకపోతే ఇంకా వ్యాలంటైన్స్ డే కానీ లైక్ ఇంకేమైనా ఈవెంట్స్ ఉన్నా కూడా ఎవ్రీ ఇయర్ లో. సో నేనైతే కంపల్సరీ లీవ్ తీసుకుంటా ఆ రోజు. అండ్ లీవ్ తీసుకొని లైక్ ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలని చెప్పేసి అయితే నేను అనుకుంటా. లైక్ నా బర్త్డే కానీ, కంచన్ బర్త్డే ఆర్ విహాన్ బర్త్డే, లైక్ ఎనీ ఫెస్టివల్స్. సో ఇండియాలో ఉన్నా కూడా ఆర్ నేను అబ్రాడ్ లో ఉన్నా కూడా లైక్ కంపల్సరీ ఆ లీవ్ అయితే తీసుకొని ఫ్యామిలీతోనే స్పెండ్ చేద్దామని అయితే అనుకుంటా. ఎందుకంటే లైక్ ఈ చిన్న చిన్న హ్యాపీనెస్ కదా మనకి చాలా హ్యాపీనెస్ అనిపించేది. సో అందుకని చెప్పేసి ఈ రోజు లీవ్ తీసుకున్నా అండ్ యా ఇంట్లో తనతో ఉన్నా నేను. సో నాకు ఇది ఒకటి చాలా బాగా నచ్చుతుంది పృథ్వీ దాంట్లో. లైక్ ఏదైనా అకేషన్ ఉన్నా ఏమున్నా కూడా తను లీవ్ తీసుకుంటాడు. హీ స్పెండ్స్ టైం విత్ అస్. సో మేమందరం ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము. నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది పృథ్వీ దాంట్లో. నేను చెప్పని అవసరం లేదు, పృథ్వీ రేపు లీవ్ తీసుకో, అట్లీస్ట్ ఏమైనా ఉంటే అంటిల్ అన్లెస్ ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే అలాంటి వాటిలో నేను సపోర్ట్ చేస్తాను. యాక్చువల్ గా నిన్న నాతో ఏమన్నాడంటే ఈ రోజు ఆఫీస్ కి వెళ్తా కంచన్ నేను అని చెప్పేసి అన్నాడు. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, కొంచెం వర్క్ ఉంది అన్నాడు. నేను అనుకున్న మనసులో పోనీలే లైక్ ఆఫీస్ తను అంతగా అయితే అన్నాడు కదా ఎప్పుడు. సో ఫస్ట్ టైం అంటున్నాడు కదా, మేబీ రియల్ గానే వర్క్ ఉందేమో అని అనుకున్నా. ఇంకొకటి నేను
ప్లాన్ బి పెట్టుకున్నా. ఏంటంటే తను వెళ్ళిపోతే అట్లీస్ట్ నేను సర్ప్రైజ్ చేయొచ్చు కదా అనుకున్నా. సో మార్నింగ్ నేను లేచేసరికి విహాన్ వచ్చి మమ్మ పప్ప అని అంటే పృథ్వీ ల్యాప్టాప్ ఆన్ చేసి కొంచెం వర్క్ చేసేసి తను జిమ్కి వెళ్ళాడు అనమాట. జిమ్కి వెళ్ళినప్పుడు విహాన్ వచ్చి మమ్మీ పప్ప ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి తను నాకు చెప్పిండు పృథ్వీ ఇక్కడే ఉన్నాడు అనేసి. సో అట్లా నేను తనకు ఫోన్ చేసేసరికి ఇక్కడే ఉన్నాను, నేను జిమ్ లో ఉన్నా, వస్తా ఇంకొక 15 minutes లో అని చెప్పేసి అన్నాడు. సో నేను జిమ్ కి వెళ్ళి వచ్చేలోపు తను ఇంకా పడుకునే ఉంటది కదా, సర్ప్రైజ్ చేద్దామని నేను అట్లా అనుకున్నా కానీ వాళ్ళు నాకు కాల్ చేసి సర్ప్రైజ్ చేసి ఇంకా రిటర్న్ లో. సో అట్లా నీ ప్లాన్ ఎట్లా సక్సెస్ అవ్వాలి. బట్ ఓకే, somehow you put efforts. I appreciate that. Thank you for that. సో అది చాలా మాటలైనాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వర్క్. సో ఫస్ట్ లైక్ మిక్సింగ్ బౌల్ తీసుకోండి అండ్ అందులో లైక్ 1 cup ఆఫ్ వార్మ్ మిల్క్. మెజర్మెంట్స్ తోని ఆల్రెడీ మెజర్ చేసేసుకొని దీంట్లో కప్స్ లో వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం లైక్ వెనిగర్ ఉన్న వాళ్ళు వెనిగర్ వేసుకోండి. నా దగ్గర కొంచెం చిల్లీ వెనిగర్ ఉంది, సో అందుకే నేను కొంచెం లెమన్ స్క్వీజ్ చేసిన. అంటే ఇది కొంచెం మిల్క్ వార్మ్ గా ఉండాలి, సో అప్పుడైతేనే ఇది కొంచెం జస్ట్ వేసేసి మిక్స్ చేసేసి ఒక 1-2 minutes వదిలేయండి. ఒక 1 minute దానికి రెస్ట్ ఇవ్వండి. సో మిక్సింగ్ బౌల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ లోనే ఈ మిక్స్ ఇదంతా ఏమంటారు బ్యాటర్ అంతా వేయచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1/3 cup ఆఫ్ మెల్టెడ్ బటర్. నెక్స్ట్ ఇందులో 1/2 teaspoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇదంతా చాలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకుందాం ఇందులో. సో నేను ఆల్రెడీ 1 cup మెజర్ చేసి పెట్టుకున్న ఆల్ పర్పస్ ఫ్లోర్, 1/2 cup ఆఫ్ షుగర్ మిక్సీ చేసుకొని పెట్టుకోండి అవి, అండ్ 1/4 cup కోకో పౌడర్, 1 teaspoon అంత బేకింగ్ పౌడర్ and 1/2 tablespoon baking soda. Okay, wait. Baking soda. Good job, thank you. Mix cheskoni strain cheseseyandi. Give it a nice mix. సో కన్సిస్టెన్సీ ఇలా ఉంది. దీనికి ఒక లిడ్ పెట్టేయండి. సో దాని మీదకి నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాన్సీ లిడ్ లేదు, సో మన ప్రాపర్ అల్యూమినియం ఉంది. సో ఏదైతే ఏంది అది దీని మీద పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్, అన్నిటికంట లైక్ ఎంత మీరు మినిమం ఎంత తక్కువ పెడితే అంత బెటర్. సో చాలా లో ఫ్లేమ్ లో ఒక 15 to 20 minutes వరకు పెట్టండి. చెక్ చేయండి, 15 minutes అవగానే మనం చెక్ చేయండి అయిందా లేదా అనేసి. సో ఆఫ్టర్ దట్ అవ్వలేకపోతే ఇంకొక 5 minutes అలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో అంతే. జస్ట్ ఇప్పుడు మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టండి, సో దట్ స్టీమ్ బయటికి వెళ్ళకుండా. పూరి ప్రెషర్ అయిందా లేదా ఇంకా తెలీదు, లోపల నాకు ఎందుకో రా అన్నట్టు అనిపిస్తుంది. సో ఏదైనా టూత్ పిక్ తోని పోక్ చేసి చూద్దాం. అవ్వలేదు నాకు తెలిసి, అవ్వలే. ఇంకా పెట్టాలి, ఇంకొక 5-10 minutes పెట్టండి. 15 minutes అన్నాను కానీ నాకు ఆల్మోస్ట్ ఒక 30 minutes పట్టింది ఈ కేక్ బేక్ అవ్వడానికి. చూడండి కంప్లీట్గా క్లీన్గా వచ్చేసింది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ బేక్డ్. సో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. అండ్ ఇది కూల్ అవ్వాలి, కంప్లీట్గా కూల్ అయ్యే వరకు మీరు దీన్ని టచ్ చేయొద్దు. కేక్ అయితే కంప్లీట్గా కూల్ అయింది. సో ఇప్పుడు అది వస్తుందా లేదా చూద్దాం. ఇట్స్ టైమ్ టు టేక్ అవుట్ ద కేక్. చూద్దాం, ఈజీగానే వచ్చేస్తుందని అనుకుంటున్నా.
1, 2, 3. Wow! సో నాన్ స్టిక్ లో వేస్తే ఇది ఒక మంచి ఆప్షన్. కొంచెం హాట్ వాటర్ తీసుకోండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోవాలి. డ్రైగా కేక్ కాకుండా కొంచెం ఏమంటారు, కొంచెం మంచి మాయిస్ట్ ఉంటుంది కేక్ ఇలా మీరు షుగర్ సిరప్ యాడ్ చేస్తే. మీకు ప్రాపర్గా షేప్ రావాలంటే లైక్ కేక్ షేప్లో రావాలంటే సైడ్స్కి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. బట్ నేను జస్ట్ ఇన్ జనరల్గా ఇంట్లోనే యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఎలా ఉందో అలాగే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఆ క్రీమ్కి నేను డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని దాంట్లో ఫుల్ క్రీమ్ యాడ్ చేసేసి ఆ కూల్ అయిన దాన్నే నేను కేక్కి క్రీమ్గా యూస్ చేస్తున్నాను. అండ్ టాపింగ్స్ కోసం అయితే స్ట్రాబెర్రీస్ అండ్ సమ్ చాప్డ్ ఆల్మండ్స్తోని దాన్ని మంచిగా గార్నిష్ చేశాను. ఎలా అవుతుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డా కదా, పర్ఫెక్ట్ అయింది. అమ్మా ఇప్పుడు చేసే కష్టం అంతా ఫ్లాప్ అయ్యేది. యా చల్ ఇప్పుడు రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి. సో వెళ్లే ముందు కేక్ కట్ చేశాక డిన్నర్ కి అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్. ఇంకా చలో లెట్స్ గో. దిస్ ఈస్ మై కంప్లీట్ లుక్. సో ఇలా నేను రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడు డిన్నర్ డేట్ కి పృథ్వీ తీసుకెళ్తున్నాడు కాబట్టి సో రెడీ అయ్యాము ఇద్దరము. విహాన్ పడుకున్నాడు, పాపం తనకి నిద్ర వచ్చేసింది. సో అందుకే పడుకొని అని చెప్పేసి కొంచెం క్రాంకీనెస్ తగ్గుతుంది, అదర్వైజ్ తను ఫుల్ క్రాంకీ అయిపోతాడు. అండ్ మాకు కూడా ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది, 7:20. సో ఇట్స్ ఆల్రెడీ లేట్. సో ఇప్పుడు కేక్ కట్ చేసేసి వెళ్ళిపోతాం. సో ఇలా నేను రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మేకప్ కూడా చాలా బాగా కుదిరింది. కేక్ చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో. బాగా కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. తనే కట్ చేసేవాడు, కానీ పాపం ఉంటే తనే కట్ చేస్తే బాగుండేది. బికాస్ మా హ్యాపీనెస్ సారీ మా లవ్ కి ఒక రిప్రజెంట్ విహానే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓ సారీ యానివర్సరీ అంటారా? కంచన్ హ్యాపీనెస్ లో యానివర్సరీ అని చెప్తాను. నేను ఎటువైపు ఉండాలి, నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్? లెఫ్ట్ సైడ్ నువ్వు ఇట్రా. ఓకే ఇట్స్ ఓకే. బట్ సో పెద్దవాళ్ళు ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి, చిన్న వాళ్ళు ఇట్లా లెఫ్ట్ ఉండాలని చెప్పేసి అంటారు. లేదు, నేనేమనుకుంటా అంటే లెఫ్ట్ సైడ్ లో హార్ట్ ఉంటది కదా, సో నేను దగ్గరలో ఉన్నాను. ఇది కూడా ఒక రీజన్. కరెక్ట్, నేను అందుకే రమ్మన్నా. ఓకే చలో హ్యాపీ వ్యాలంటైన్స్ డే కంచన్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బృది. మొత్తం చెమటలే. ఇంత హాట్ గా ఉన్నావు కదా నా పక్కన, అందుకే నాకు చెమటలు వస్తాయి. అబ్బో అంత బాగా రెడీ అయినా ఈరోజు. 3, 2, 1 చలో కట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చిన్న సూపర్ మాయిస్ట్, చాలా బాగుంది. పృథ్వీ నాకు లైక్ నా ఫస్ట్ వ్యాలంటైన్స్ మేము సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నాకు ఫస్ట్ తను ఇచ్చింది ఒక హార్ట్ కీచెన్ ఇచ్చాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి చాక్లెట్ ఇచ్చాడు, టెంప్టేషన్స్. నా దగ్గర దాని ఇంకా ఉంది, చూపిస్తా. ఇదే కీచెన్ పృథ్వీ నాకు ఫస్ట్ టైం ఇచ్చింది. నేను దాచిపెట్టుకున్నా దీన్ని. 14 years ముందు ఇది. ఎక్కడికి వెళ్ళినా మాతోనే ట్రావెల్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తా ఇది. సో ఇది నా పృథ్వీ ఫస్ట్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. సో ఇంకా నాకు ఇది ప్రీషియస్, బికాస్ ఫస్ట్ వ్యాలంటైన్స్ ఎప్పుడైనా ఒక డిఫరెంట్. ఆ టైంలో లైక్ నాట్ ఏం గిఫ్ట్స్ అనేది మ్యాటర్ కాదు, ఆ టైంలో లైక్ ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము ఇప్పుడు. బట్ వి వర్ లైక్ వెరీ హ్యాపీ. అవును. సో నువ్వు ఇంతకుముందు అడిగా కదా, నువ్వు నాకేమి నీకు నేను నా మనసే ఇచ్చిన బుద్ధి, నువ్వు జస్ట్ హార్ట్ కిచెన్ ఇచ్చావు. నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉన్నా.
సో నా హార్ట్ ని ఇచ్చేసాను నీకు, ఇంకేం కావాలి నాకు. సో ఇట్లాంటి డైలాగ్లే కొట్టి కొంచెం దీనికి ప్రాణం లేదు కదా, దానికి ప్రాణం ఉంది. సో దీంట్లో వెయిట్ ఎక్కువ. పృథ్వీ నాకు బాగా సపోర్ట్ చేశాడు, నన్ను టాయింట్ చేశాడు, అట్ ద సేమ్ టైం మళ్ళీ తనే నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. బూట్స్ అండ్ మై హ్యాండ్ బ్యాగ్ అండ్ అలాగే చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది నా అవుట్ఫిట్ ఈరోజు. చాలా రెడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మార్నింగ్ నుంచి రెడ్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు బ్లాక్ వేసుకున్నాను, విచ్ ఇస్ మై ఫేవరెట్ కలర్ కరెంట్లీ. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. చలో బాయ్. మొత్తానికైతే ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చిండు పృథ్వీ. చలి ఫుల్, బికాజ్ సముద్రం దీని వెనకాలనే ఉంది. అంబియన్స్ అయితే బాగుంది, నైస్. సో ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలి, అది చల్లగా ఉంది. కూల్ ఉందా? చెప్పు నీకు ఏమేమి కావాలి? ఇద్దరు పెద్ద మనుషులు మెనూ డిసైడ్ చేస్తున్నారు. ఓకే, ఇది విహాన్కి దోశ కావాలా, ఇది కావాలా? ఓకే, అడుగు ఎలా ఉంది అని అడుగు. సో ఫుడ్ తిన్నాం, అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుండే, ఎక్స్పెక్టేషన్స్కి దాంట్లో ఎక్కువనే ఉండే, చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా బయటికి వచ్చి తిన్నాము, ఫీల్ సో గుడ్. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మేమైతే బయటికి వెళ్ళేసి వచ్చాము, డిన్నర్ డేట్కి తీసుకెళ్ళాడు పృథ్వీ. ఐ వాజ్ సో హ్యాపీ, ఆఫ్టర్ లాంగ్ 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 టైం వెళ్ళాము అండ్ మంచి ఫుడ్ తిన్నాము అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. డే అయితే చాలా బాగా జరిగింది, నేనైతే ఫుల్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ వ్యాలంటైన్స్ డే నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, మీరు నా ఫ్రెండ్స్ కదా ఇప్పుడు. సో మీరు నాతో షేర్ చేసుకుంటే ఆఫ్టర్ రీడింగ్ దట్ ఐ ఫీల్ సో హ్యాపీ. సో అందుకే సో మీ చిన్ని చిన్ని ఆనందాన్ని కూడా మీరు షేర్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ 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 గివ్ ఇట్ ఎ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ కరెంట్లీ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఇంతకుముందు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను నా ఛానల్లో, ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. సో అంతే గైస్, ఐ లవ్ యూ ఆల్. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.